హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా ఆఫీషియల్. ఈ రోజు అయితే సాయంత్రము ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది కదా, ఆషాఢ మాసంలో గోరెంటాకు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రతి మహిళ గోరెంటాకు పెట్టుకుంటుందంట ఈ ఆషాఢ మాసంలో. చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర అయితే గోరెంటాకు ఉంది. ఎవరు పంపించారంటే మా సిస్టర్ పంపించింది. అయితే ఆ చెట్టు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో అనేది. ఇగో ఇదైతే గోరెంటాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్. చెట్టు నుంచి ఈ కొమ్మలు అయితే విరిచి మాకు పంపించింది. ఇవి అయితే ఇక తెంపుకోవాలి. ఇట్లా ఒకటి ఇట్లా తెంపుకోవాలి ఫ్రెండ్స్. ఇక తెంపుకొని మనము రోట్లోనన్నా వేసి నూరుకోవాలి, లేకపోతే మిక్సీలోనన్నా వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం అంతా కాసన్న వేయాలి, చింతపండు అన్న వేయాలి. రెండు మాత్రం వేయాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇవి ఇట్లా వేసి ఇక చేతులకైతే పెట్టుకొని నైట్కి పెట్టుకొని మనము ఇక పడుకోవాలి. ఒక 4 అవర్స్ అన్న 5 అవర్స్ అన్న అయిందంటే ఈ గోరెంటాకు అయితే చాలా రెడ్గా వండుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది ఆర్గానిక్ అన్నమాట. మనకైతే బయట తయారు చేసినవి అవి తయారు చేసినవి ఉంటాయి కదా పాకెట్స్, అవి మాత్రము కెమికల్ తోటి యూజ్ చేస్తారు. అయితే మనం ఇది కెమికల్ యూజ్ చేయం కదా, ఓన్లీ ఆర్గానిక్ అనమాట. మనం పండించిందే కాబట్టి మనం పెట్టుకోవడానికి వస్తుంది. చేతులకు కూడా ఏం కాదు, ఎలర్జీ కూడా కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకోవాలంట. ఎందుకంటే మనకు యాంటీబయాటిక్ అట్లాంటివి అయితే వస్తాయంట. కానీ అందుకే ఈ గోరింటాకు పెట్టుకోవాలంట. ఒకవేళ మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే మీ ఇళ్ళల్లో గోరింటాకు చెట్టు ఉంటే అయితే ఇది తెంపుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి ఆకు తెంపుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక పెట్టుకొని నైట్కి వండుకొని మళ్ళీ మార్నింగ్ లేచి చూసారంటే చాలా రెడ్గా అయిపోతుంది. ఇక దానికన్నా మనం కొనుక్కున్న దానికన్నా ఈ ఆకు మైదాకైతే చాలా రెడ్గా అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ ఖచ్చితంగా పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎవరైనా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గుమ్మాలకి ఈ ఆపకొమ్మలు కూడా వేసుకోవాలంట. అవి యాంటీబయాటిక్ ఉంటాయంట. వాటిపైన అవి వేసుకుంటే వాటికి చేదు ఉంటుంది కదా, ఆ చేదు వల్ల మనకి ఎలర్జీ అనేది రాదంట. దోమలు అనేటివి ఆలయంట. అయితే పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా ఆల్రెడీ. మనం సమ్మర్ సీజన్ నుంచి దీంట్లోకి వచ్చేసినాం కదా ఫ్రెండ్స్. అందుకే ఇక ప్రతి ఒక్కరూ శుభ్రాన్ని అయితే పాటించాలి ఖచ్చితంగా. ఇక గోరింటాకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మేమైతే పెట్టుకుంటున్నాం గోరింటాకు అయితే. ఇక ఈ ఆషాఢ మాసంలో చాలామందికి బోనాలు అయితే వెళ్తుండ్రు కదా ఇక దేవుళ్ళకి. ఇక ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఈ గోరింటాకు మనం చెప్పే అవసరం లేదు. కాకపోతే మాది ఒక చిన్న సందేశం అన్నమాట. మాకు తెలిసిన సమాచారాన్ని మీకైతే చెప్తున్నాం, మీకైతే తెలియజేస్తున్నాము. ఒకవేళ మా ఛానల్ ద్వారా ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. మరి ఖచ్చితంగా మీరందరూ గోరింటాకు పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరైతే మా కామెంట్ బాక్స్లో పెట్టుకున్నారా పెట్టుకోలేరా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బోనాలు చేయడంలో ప్రత్యేకత ఏంటంటే బోనాలు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా విశిష్టమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు మళ్ళీ గంధము, అది ఇంకేంది బొట్టు, వేప కొమ్మలు, మళ్ళా బోనము, అదంతా ఒక నైవేద్యం అన్నమాట. అది పూర్ణ కుంభ రూపం లోపల ఉంటుంది కాబట్టి దేవుళ్ళకి అందరికీ బోనాలు వెళ్తారు. అందుకే ఆడవాళ్ళు మెయిన్ది పెట్టుకుంటారు అన్నమాట. యాంటీబయాటిక్ అంటే దాంట్లో లక్షణాలు, గుణాలు చాలా కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మనకు ఏ హాని కలగకుండా ఆరోగ్యం చాలా బాగుండాలని కోరుకుంటారు అందరూ దేవుళ్ళు అయితే. ఈ విధంగా నాకు తెలిసిన సందేశాన్ని నేనైతే ఇచ్చాను మా చిన్న వీడియో ద్వారా. మీకు ఒకవేళ నచ్చినట్లుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి ఇక సాయంత్రం అయితే అయింది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా మరి బాయ్. ఇక మొత్తం గోరింటాకు అయితే చూపిస్తా చూడండి ఎంత తెచ్చింది మా సిస్టర్ అనేది. ఇక మా ఇంటి పక్కల ఉంటుంది, మా సిస్టర్ ఇచ్చింది. ఇది ఎంతమంది చేయలకు అవుతుందో, ఎంత వెళ్తుందో, ఎంత సరిపోతుందో, ఎంత అయినా పర్వాలేదు, కొంచెమైనా పర్వాలేదు, గోరింటాకు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం మేము. ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఇక ఆషాఢ మాసంలో మీరు కూడా అందరు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నా ఛానల్ ద్వారా. బాయ్. మరి గోరింటాకు చెట్టుతోటి